రోడ్‌వేకి స్వాగతం. ఎమ్మాన్యుయల్ పర్సనల్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం ఇప్పుడు మన శ్వాసక్రియతో ఇంపల్సెస్ ఎలాగొస్తాయి? కాన్షియస్‌గా ఒక థాట్ ఇంపల్స్‌ని శ్వాసతో పాటు అసోసియేట్ చేసి లోపలికి పంపించుకుంటాం అన్నమాట. దీన్ని ఏంటంటే డిస్‌ఇన్ఫెక్షన్ ఛాంబర్ డెవలప్‌మెంట్ అంటారు. సో, చూడటానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. పెద్ద కష్టతరమైన యోగాసనము కాదు, ఎక్సర్‌సైజు కాదు. మీరు కన్వీనియంట్‌గా చేయొచ్చు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ దీనికి అలోకేట్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలోకేట్ చేయాలి. అది ఇంటి దగ్గర అవ్వచ్చు. 24 అవర్స్‌లో మీ ఇష్టం వచ్చినప్పుడు అవ్వచ్చు. ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఓ ప్రశాంతంగా ఓ చోట కూర్చొని కన్వీనియంట్‌గా రిలాక్స్‌గా కూర్చోండి. ఒక రకంగా ఉండాలని లేదు. పడుకోవచ్చు, కూర్చోవచ్చు, నడుస్తూ చేయొచ్చు. వాకింగ్ ఎళ్తున్నప్పుడు చేయొచ్చు. సో, ఎనీవే ఒక పర్టిక్యులర్ థాట్, ఆ థాట్ గురించి ఎంత ఆలోచించగలిగితే అంత ఆలోచించాలి. దేర్‌ఫోర్ సెలెక్ట్ ఎనీ క్వైట్ హాఫ్ అవర్ at home or in bus or train in office or break hour, whatever is convenient, and repeat mentally any one of the following thoughts. మెంటల్లీ రిపీట్ చేయండి. బయటికి సెంటెన్స్ పెదవులతో అనమని కాదు. మీ చాయిస్ బట్టి. సో, నేనైతే ఓ సీక్వెన్స్‌లో మామూలుగా ఇక్కడ చెప్తున్నాను. కానీ సీక్వెన్స్ కూడా మీరు మార్చొచ్చు. కొన్ని ఒమిట్ చేసుకోవచ్చు. కొన్నిటినే చేసుకోవచ్చు. లేదా ఒక్కటే పట్టుకొని 1 ఇయర్ కూడా ఉండొచ్చు. ఇఫ్ యూ అబ్జెక్ట్, హౌ షుడ్ ఐ గ్రాస్ప్ ఆల్ దిస్? ప్రే, డు నాట్ గ్రాస్ప్ ఇట్. ఇఫ్ యూ అబ్జెక్ట్, హౌ షుడ్ ఐ గ్రాస్ప్ ఆల్ దిస్? నేను అభ్యంతరం చెబితే, నేనిదంతా ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రార్థించు. సో, మన టెంపరమెంట్ టెండెన్సీస్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్‌గా. సో, ఇక్కడ ప్రే అని అన్నాం గదా! ఎవరిని ప్రార్థించను? విష్ణువునా? శివుడినా? కనకదుర్గనా? యేసు ప్రభువునా? అల్లానా? గురునానక్‌నా? జొరాస్ట్రనా? అది మ్యాటర్ కాదిక్కడ యాక్చువల్‌గా. నీలో ఉన్న డివైన్ ఫ్రాగ్మెంట్‌నే. నీలో ఉన్న ఏదైతే ఒక ట్రాన్సెండెన్స్ ఉందో, అవ్యక్తత్వం ఉందో, దాన్ని ప్రే చేయమనమాట ఇక్కడ. గమ్మత్తేంటంటే మనం ఏదైనా గ్రహించాలి అనుకుంటే, తెలుసుకోవాలి అంటే ఏముంది? ఎదురుగుండా వాడు చెప్పంగానే మనకర్థమవుతుంది. లేదా పుస్తకంలో చూడంగానే మనకర్థమవుతుంది. సో, అర్థమవ్వదు, తెలుస్తుంది. ఎదురుగున్నోడు చెప్పంగానే తెలుస్తుంది. చూడంగానే తెలుస్తుంది. వినంగానే తెలుస్తుంది. కానీ గ్రాస్పింగ్ అవ్వదు. అంటే అది అండర్‌స్టాండింగ్ అవ్వటం ఒక ఫేజు. అది రియలైజ్ అయ్యి, నీ యొక్క ప్రాక్టీస్‌లోకి చేరటం. సామాన్యంగా జ్ఞాన యోగంలో చెప్తుంటారు. ముందు శ్రవణం, వినటం లేదా చదవటం. తర్వాత మననం. అంటే దాన్ని ఎన్ని సార్లు మళ్ళా తరచు జ్ఞాపకం తెచ్చుకోవటం. మననం అంటే ఇక్కడ బట్టి పడటం కాదు. కుదిరినప్పుడల్లా దాని సంగతి ఒకసారి ఆలోచించడం మాట. అండ్ నిధిధ్యాస. దాంట్లో ఉన్న అంతర్గతంగా ఉన్న విషయాన్ని ఇంప్లిసిట్ మీనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం. ఇది ధ్యాస. సో, యాక్చువల్‌గా అదనమాట ప్రాసెసు. సో, కానీ ఇక్కడ ఆ గ్రాస్ప్ చేయకుండా ఉండటానికి అడ్డుపడుతుంది ఎవరు? బయట విషయాలు కాదు. మనకు జనరల్‌గా చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ అవి అడ్డుపడుతున్నాయి అనుకుంటుంటాం. నువ్వు గ్రాస్ప్ చేయకుండా అడ్డుపడుతోంది ఏదో అనుకుంటావు. నువ్వు సపోజ్ ఏదో చదువుకోవడానికి మొదలెట్టావు. సడెన్‌గా ఏదో గుర్తుకొచ్చింది. ఏదో థాట్‌లోకెళ్ళిపోయావు. ఇది ఇలా ఉంది. థాట్ ఏదో వచ్చింది కాసేపు. సో, నీకు అడ్డుపడింది ఎక్కడ? ఆ థాట్ రావడానికి కానీ బలాని గొడవ కారణం, బలాని వాడు కారణం, లేదా బలాని వస్తువు కారణం, పలాని సంఘటన కారణం. ఆ సంఘటన లేకపోతే ఆ థాట్ వచ్చేది కాదు కదా! అస్తమానం ఆ సంఘటన థాటే వస్తుందా నీకు? కొన్ని లక్షల థాట్‌లొస్తుంటాయి కదా! అంటే అసలు ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఏమి ఎక్స్‌పీరియన్స్ కాకుండా ఉంటే సరిపోతుందా? థాట్ లేకుండా ఉంటుందనా? ఏమిటి ఉద్దేశ్యం? సో, అంటే నువ్వు బాహ్యంగా ఆలోచిస్తున్నావనమాట. కారణం బాహ్యంగా వెతుకుతున్నావు. బయట ఒక ఇన్సిడెంట్ నీకు ఎక్స్‌పీరియన్స్ అయింది వాస్తవం. అది ఇష్టమైందయుండొచ్చు, అయిష్టమైందయుండొచ్చు. కానీ దాన్ని బయటికి
వస్తోంది ఎందుకని? నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ రెక్టిఫికేషన్ కాలేక. ఓ రకంగా చెప్పాలంటే థింకింగ్ అనే ప్రాసెస్సు నీ యొక్క కాన్షియస్ ప్రాసెస్‌లో లేదు. తనకు తానుగా జరుగుకుంటూ పోతోందంతే. సో, అదేం డిఫెక్టు? నీ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ డిఫెక్ట్. నీ యొక్క శరీరం, మనసు యొక్క డిఫెక్ట్. మరి దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. వాడొచ్చి నిన్నెందుకు బాగు చేస్తాడు? సో, ఇక్కడ ఎవరడ్డు? నువ్వే అడ్డు. ఇదెలాంటిదంటే, నువ్వే చెస్ 2 వైపులా ఆడుతున్నావు. ఒకటి అర్థం చేసుకోవాలని ఆడుతున్నావు. మళ్ళా అర్థం చేసుకోకూడదని నువ్వే ఆడుతున్నావు. కానీ అర్థం అవ్వాలి, ఎందుకు అర్థం కాలేదని అబ్జెక్ట్ చేస్తున్నావు. సో, ఇఫ్ యూ అబ్జెక్ట్ హౌ షుడ్ ఐ గ్రాస్ప్ ఆల్ థిస్? అయ్యో! ఎలాగా నువ్వే అబ్జెక్ట్ చేస్తున్నావు అన్న విషయం నీకు తెలియట్లేదు. నువ్వే అభ్యంతరం చెప్తున్నావు నిజానికి. చాలా మందికి తెలీదు. జస్ట్ దాంతో ఉండు. డు నాట్ గ్రాస్ప్ ఇట్. అప్పుడే ఏదో ఆతృత పడిపోకు. అది తెలిసి అర్థమైపోవాలని. దాంతో ఉండు. దాంతో ఉంటే అసోసియేట్ అయ్యి ఉంటే నెమ్మదిగా అది లోపలికెళ్ళిపోతుంది. చాలా సార్లు మీకు చదువుకుంటున్న రోజుల్లో అయ్యుంటుంది. ఒక పాఠం ఒకసారి చదివాము. అర్థం కాలేదు. పక్కన పడేసాం. మళ్ళా నెల అయిన తర్వాత చదివాం. అప్పుడు అర్థం కాలేదు. పక్కన పడేసాం. కానీ సడెన్‌గా ఓసారి ఎప్పుడో చదవంగానే మొత్తం లోపలికెళ్ళి అర్థమైపోతుంది. జరుగుంటుంది ఇలాగ. సో, ఏంటయ్యా అంటే, ఈ మధ్య గ్యాప్‌లో ఏం జరిగింది? ఏం జరిగిందంటే, నీ లోపల నీకు తెలియక అసోసియేట్ అయ్యి ఉన్నావు నువ్వు. ఇది అర్థం కాలేదు అని పర్టిక్యులర్ పుస్తకంతో, ఆ పేరాతో. ఎప్పుడైతే అసోసియేట్ ఉన్నాయో ఆటోమేటిక్‌గా ఆ అసోసియేషన్‌లోంచే ఒక రకమైన ఫోర్స్ పుడుతుంది. అర్థం చేసుకునే ఫోర్స్. ఆ టైంలో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే నువ్వు మటుకు అర్థం చేసుకుంటావు. ఇంతకి అభ్యంతరం చెప్తుంది నువ్వే. కానీ ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతుంది నువ్వే. ఈ టైప్‌లో ఏం చేయాలి? ఏం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రే చేయమంటే ఇక్కడ ప్రార్థన సైలెంట్‌గా ఉండు. జస్ట్ విట్‌నెస్ చేస్తూ జస్ట్‌గా ఉండు. కానీ దాంతో ఉండు. ఏ పుస్తకం నీకు అర్థం కాదో ఆ పుస్తకం పట్టుకొని తిరుగు. ఆ పుస్తకంతో నీ కళ్ళ చూపుల్లోనే ఉన్నట్టుగా చూసుకో. పుస్తకం కుదిరినప్పుడు అలా ఇలా 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 జస్ట్ బ్రౌజ్ చేస్తూ ఉండు. ఈ పుస్తకం ఎవరు రాసారు? ఏంటి ఆలోచించు. సో, ఇలాగా ఇదనమాట. సో, రేపు మళ్ళీ ఇంకోటి చూద్దాం.